హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అందరు బాగున్నారా? కమెంట్ సెక్షన్లో నాతో మాట్లాడొచ్చు. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. వర్షం కారణంగా చూడండి ఫ్లవర్స్ ఎంత మంచిగా వచ్చాయో. వర్షాకాలంలో ఫస్ట్ ఏమో లైట్గా పూస్తాయి, తర్వాత ఏమో థిక్ కలర్ అవుతాయి 2-3 డేస్ తర్వాత. చూడండి ఇంత న్యాచురల్ కలర్లో చాలా కలర్ఫుల్గా వచ్చేసాయి కదండి. ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది రోజ్ ఫ్లవర్స్ చూస్తుంటే. ఈరోజు అయితే సోరకాయ చట్నీ చేశాను దోశల్లోకి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ విత్ సొరకాయ చట్నీ. డైట్ చేసుకునే వారికి అయితే ఈ చట్నీ చాలా సూపర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అండ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తాను. అండ్ చూసేయండి వీడియో చూస్తూ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాం. సొరకాయ తినడం వల్ల చాలా చాలా మంచిదండి హెల్త్కి, హార్ట్కి చాలా మంచిది. సో శరీరంలో వేడిని తీసేస్తుంది. దోశ వేయడం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నేను చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. దోశ బ్యాటర్ని మార్నింగ్ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత దోశ వేసుకుంటాము. సో దోశనైతే ఆల్రెడీ వేసుకోవచ్చు కదా అందరికీ. ఇక్కడైతే క్లియర్గా చట్నీ చూసేద్దాం ప్రాసెస్. ఒక స్పూన్ వరకు అయితే శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పులో చాలా రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. అండ్ మినప్పప్పు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. ఇక్కడైతే చూసేయండి సోరకాయ అయితే నార్మల్ సైజ్ సోరకాయ తీసేసుకోండి. ఒక ఫుల్ ఆఫ్ బౌల్ సోరకాయనైతే తీసుకోండి. శనగపప్పులో చాలా రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి. ఒక రోజుకి అవసరమయ్యే ప్రోటీన్ మొత్తంలో 1/3 వంతు అయితే ప్రోటీన్లు కేవలం శనగల నుంచి దొరుకుతుంది. శనగపప్పులో ఫ్రీ రాడికల్స్ని నియంత్రించే ఒక ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వలన మన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి. శనగపప్పును తినడం వల్ల ఎముకలు గట్టిపడడానికి ఎంతో దోహదపడతాయి. అండ్ మినప్పప్పులో కూడా చాలా రకాల విటమిన్స్ ఉన్నాయి, అవి కూడా వినేద్దాం. మినప్పప్పు తినడం వల్ల అందులోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. 100 గ్రామ్స్ మినప్పప్పు తీసుకోవడం వల్ల 18 గ్రామ్స్ పీచు పదార్థం ఉంటుంది. 1 గ్రామ్ పొటాషియం, 2 గ్రామ్ కొవ్వు ఉంటుంది. దీంతోపాటు బి కాంప్లెక్స్లోని B1, B3తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఉబ్బసం సమస్యలు రాకుండా చేస్తుంది. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి డయాబెటీస్ సమస్య రాకుండా మినుములు సహాయపడతాయి. రక్తహీనత సమస్య కూడా నివారించబడుతుంది. ఎముకలు దృఢంగా, బలంగా మారుతాయి. అండ్ గుండె జబ్బులను రాకుండా చేసే అద్భుతమైన గుణం ఉంది కాబట్టి మినపప్పును రెగ్యులర్గా టిఫిన్ సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. సొరకాయను తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. గ్రే హెయిర్ ఉన్నవారు డైలీ సొరకాయ జ్యూస్ని అయితే చేసుకొని తాగొచ్చు. అండ్ సొరకాయతో చేసిన కర్రీస్ కానీ, సొరకాయతో చేసిన చట్నీస్ కానీ తినడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన శరీరంలో అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. హై బీపీ ఉన్న వాళ్ళు ఒకరోజు సొరకాయతో చేసిన పదార్థాన్ని తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే నార్మల్ రిజల్ట్ వస్తుందంట. 100 గ్రామ్స్ సొరకాయలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు అతి తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. సొరకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి డిహైడ్రేషన్ అవ్వకుండా సహాయపడుతుంది. సొరకాయ చెక్కుతో కూడా పీచు పదార్థం కూడా లభ్యమవుతుంది. సో సొరకాయ చెక్కుతో కూడా చట్నీ చేసుకొని తినవచ్చు. ఇన్ని రకాలున్న బెనిఫిట్స్ ఉన్న సొరకాయ చట్నీని అయితే తప్పనిసరిగా మీ లంచ్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకోవడం చాలా మంచిది. నేనైతే ఇక్కడ రెడీ చేశాను. టేస్టీగా హెల్దీగా తినవచ్చు సొరకాయ చట్నీని. ఇక్కడైతే హస్బెండ్ తింటున్నారు అండ్ పిల్లలు కూడా టేస్ట్ చేస్తున్నారు సొరకాయ చట్నీని. ఆల్రెడీ తిన్న అలవాటు ఉంది. ఇక్కడైతే చూసాను మా పెద్ద బాబు తింటున్నాడు. చాలా చాలా టేస్టీగా వచ్చింది. పప్పులతో చేసిన చట్నీ ఎప్పుడైనా చాలా పోషక విలువలు ఉంటాయి. మసాలాస్తో కూడా చేసుకోవచ్చు. అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. అయితే పప్పులతో రెగ్యులర్గా తినవచ్చు. పప్పులతో చేసింది మినప్పప్పు, శనగపప్పు అన్ని రకాల పప్పులని కూడా చట్నీస్లో యాడ్ చేసేసుకోవచ్చు. లైట్గా ఉంటారు. సో ఇదైతే డైట్ చేసుకున్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆషాఢ మాసంలో మెహందీ పెట్టుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.